మాకే ఉందండి. అవును, ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని దించేసి ఇప్పుడు మాకే ఉంది. మీరు అంత పాతాల్లోకానికి పడిపోయారు. మీరు 11కు పడిన వాళ్ళ మీద మేము కుట్ర చేయాల్సిన అవసరం మాకే ఉందండి. మాకు అది అవసరం లేదు. అంటే సాయి రెడ్డి గారి దగ్గర చాలా అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చాలా సీక్రెట్స్ ఆయన దగ్గర ఉండుంటాయి కదా, ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయన బ్రహ్మనాయుడు గారు వీళ్ళకి బాధ ఏమంటే ఈరోజు విజయసాయి రెడ్డి గారు బయట వచ్చేసారు. ఒకవేళ నేను రాజకీయంగా మళ్ళీ ఎంటర్ కావాలి అనుకుంటే ఏ పార్టీలో చేస్తానో ఆ అనుకూలాన్ని బట్టి చేస్తాను అనేసి అన్నాడు. వీళ్ళకి గుమ్మడికాయలే దొంగూరు అంటే భుజాలు అనుకున్నాడంట ఒకడు. ఆ విధంగా జనసేనలో చేరిపోయినాడు అనుకో, ఆయన దగ్గర అన్ని డీటెయిల్ ఉన్నాయి కదా. మనం అదేమింది సూట్ కేసు కంపెనీలు ఓపెన్ చేసిన కాడ నుండి, జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు ఓపెన్ చేసిన కాడ నుండి బాబాయిని హత్య చేసిన కాడ వారికి అన్ని ఆయన దగ్గర ఉన్నాయి కదా. ఆయన రేపు పోయి ఆడ పార్టీలో చేరిపోయి అప్రూవల్ గా మారిపోయినారనుకో మనం ఇబ్బంది అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆయన మీద ఇప్పుట్టుండే మనం ఎత్తి బురద చల్లుతా ఉంటే ఆయన తుడుచుకుంటా ఉంటాడు. కొంతమంది ఏమంటున్నారు, సాయి రెడ్డి గారికి భద్రత కూడా అవసరం అంటున్నారు. సాయి రెడ్డి గారికి భద్రత కూడా అవసరం అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అవును సార్, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే మొన్న మనం చూసాం పరకామణిలో ఒక దొంగతనం చేస్తా ఉన్నటువంటి దొంగను పట్టించినటువంటి సిఎండ్ఎస్ఓని అతి దారుణంగా ఏ విధంగా తుదముట్టించారు చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కిందికి నీళ్లు వచ్చేపోతాయి సాయి రెడ్డి గారిని ఓపెన్ అయితే. కాబట్టి ఆయనకు భద్రత ఇవ్వాలి, ఖచ్చితంగా భద్రత ఇవ్వాలి. లేకపోతే ఆయనకు కూడా ప్రమాదం ఉంది, ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ముప్పు ఉంది. వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళు. అందుకనే ఆయన రక్షించుకోవాలి. ఆయన దగ్గర డేటా ఏమేమి ఉందో వీళ్ళ చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి ఆయన ద్వారా. కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. రైట్, సురేంద్ర గారు మళ్ళీ మాట్లాడదాం. మనతో సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, పొలిటికల్ అనలిస్ట్. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటండి సాయి రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు 20 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు అన్నారు, ఏ పార్టీలోకి నేను వెళ్ళనన్నారు, మళ్ళీ ఏ పార్టీ నన్ను ఆహ్వానించలేదంటున్నారు. అంటే ఆయన కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నారా లేదా పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ముందుగా మీకు 99 టీవీ యాజమాన్యానికి అలాగే ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి.